ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి తట్టుకోలేనటువంటి పరిస్థితులు, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పోరాటాలు నా జీవితంలో నువ్వు అనుమతింపజేశావు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ రీతిగా మనం దేవునితోటి మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితాల్లో అనుమతింపజేసేటువంటి పోరాటాలు ఎందుకొరకు అనంటే మనల్ని సరిచేయు నిమిత్తం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, దేవుడు మాట్లాడినటువంటి మాటలు, మీ చేతులకు యుద్ధమును, మీ వేళ్లకు పోరాటమును నేర్పువాడు ఆయనే అని. అవును నేస్తమా, అనేక సార్లు ఈ లోక సంబంధమైనటువంటి ఒక మిలిటరీ ట్రైనింగ్లో మనం చూస్తూ ఉంటాము, వారికి అలవాటు లేనటువంటి, వారికి ఏమాత్రము తెలియనటువంటి కొన్ని పోరాటాలు ఆ ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు ఎదుర్కొనలేక పారిపోతే బాగుండును అనేటువంటి పరిస్థితులు కూడా వారి ముందు ఆ యొక్క ట్రైనింగ్ ఇచ్చేటువంటి వారు పెడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆ పోరాటాలన్నిటినీ కూడాను తట్టుకుని నిలబడతారో, వాటిని ఎదిరించుతారో, అటువంటి పోరాటాలు ఎదురైనప్పుడు ఏ రీతిగా వాటిని ఎదిరించాలో వారు నేర్చుకున్నప్పుడు మాత్రమే, వాటిలో వారు విజయం పొందినప్పుడు మాత్రమే ఆ యొక్క సైన్యములో వారు నిలబడేటువంటి వారిగా ఉంటారు. ఎందుకొరకు ఈ ట్రైనింగ్ అంతా కూడా అనంటే, యుద్ధం ప్రతిసారి వస్తుందని కాదు, కానీ యుద్ధం వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా ఏ రీతిగా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ప్రక్రియే ఆ యొక్క ట్రైనింగ్. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు నీ జీవితంలో కూడాను పోరాటాలను అనుమతింపచేస్తున్నాడు. నువ్వు పోరాటాలను ఎదుర్కొంటున్నావు, నా వల్ల కాదయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానంటే నువ్వు ఓర్చుకోగలిగినంత మాత్రమే దేవుడు నీ జీవితంలో అనుమతింపచేస్తాడు. ఎందుకొరకనంటే ఆ పోరాటాల్లో నువ్వు ఏ రీతిగా అపవాదిని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించి జయించాలి, అనేకులకు నీవు ఒక మాదిరికరంగా, అనేకులు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాల్లో వారి పక్షంగా నిలబడి నువ్వు ప్రార్థన చేసి వారి పోరాటాల్లో నువ్వు ఏ రీతిగా నువ్వు విజయము వారి జీవితాల్లో నువ్వు నింపుదల చేయాలి అని నేను ఒక గొప్ప సైనికుడిగా రూపొందించే నిమిత్తమే దేవుడు నీ జీవితంలో పోరాటం అనుమతింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలుగుతున్నట్లయితే, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి, అయ్యా నాకెందుకు ఈ పోరాటాలు, నా వల్ల కాదయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానని నువ్వు కేకలు వేయడం కాదు, కానీ ఆ పోరాటాల్లో ఏ రీతిగా ఎదిరించాలి, ఏ రీతిగా శక్తిమంతులుగా ఉండాలి, ఏ రీతిగా బలవంతులుగా ఉండాలి అనేటువంటి విషయాలను నువ్వు దేవుని సన్నిధిలో అడిగి నువ్వు నేర్చుకోగలిగినట్లయితే, పోరాటాల్లో సహాయం కొరకు నువ్వు కేకలు వేయవు, కానీ పోరాటము వచ్చినప్పుడు వాటిని ఎదిరిస్తావు, వాటి మీద విజయం దేవుడు నీకు ఇస్తాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.